అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంచెం తేడా ఉంది. ఏంటి, వాట్ ఈస్ దట్? బయట ఏంటంటున్నారంటే తెలుగు వెర్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 2 రోజులు పడుతుంది అన్నది వినిపిస్తుంది. మీరు చెప్పాలి, మాకు తెలియదు. అదేనండి, ఇవన్నీ రాంగ్ న్యూస్లు. తెలుగు వర్షన్ కాపీ రెడీ, ఈరోజు మార్నింగ్ సెన్సారు, రేపు మార్నింగ్ చేతిలో సర్టిఫికెట్ ఉంటుంది నాకు. ఐ వాంట్, నేను రిలీజ్ చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకు, ఒకటే నా రీజన్. ఇవన్నీ కాదు, ఎవరైతే చెప్పినా నా తెలుగు హీరోలు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీ కలిసి, మొన్నే బాలకృష్ణ గారితో అఖండ లాంటి సినిమా నేను రిలీజ్ చేసి మా ఇంటికి పిలిచి గెట్ టుగెదర్ చేసుకున్నాం. చిరంజీవి గారితో ఎప్పుడూ కలుస్తుంటాను. వాళ్ళు నా హీరోలు, విజయ్ నా హీరో లాగే వాళ్ళు నా హీరోలు. వాళ్ళకు నా వల్ల 1% కూడా డ్యామేజ్ జరగడం నాకు ఇష్టం ఉండదు. మరి అది ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు అనిపించింది? లాస్ట్ మినిట్లోనే ఉంటాయి నిర్ణయాలు, ముందు అవసరం లేదు. ముందు ఎలా ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ పడకూడదు, వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు అన్నది డెసిషన్ మీకు ముందుగా ఉండాలి కదా. లాస్ట్ మీకు ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి నా సినిమా పోటీ కాదు. బయట ఇస్ ఈక్వేషన్స్, బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. నేను డబ్బు ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా, కానీ అల్టిమేట్గా నేను ఫైనల్గా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటాను. ఎప్పుడు నేను నా వల్ల ఎదుటి వాళ్ళకు డ్యామేజ్ చేయాలని ఎప్పుడు చూడండి అంటున్నా. ఆ డెసిషన్ ఇంత కమోషన్ వచ్చి, ఇంత గడబడి జరిగి, ఇన్ని గాసిపులు వచ్చి, ఇన్ని వార్తలు వచ్చిన దాకా ఆగి డెసిషన్ తీసుకోవడం కన్నా ముందే ఈ డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ముందు తీసుకుంటే దిల్ రాజు అప్పుడే తగ్గిపోతాడు కదా. అంటే ఇప్పుడు తగ్గిపోయాడు అంటారా? ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పలా. అదే మనిషిగా ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. నేను ముందు నుంచి మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఎవరు ఫస్ట్ అని చెప్పాను. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకు పడ్డట్టుని థియేటర్లో మేము తీసుకోము. కానీ ఇక్కడ మా బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎవరికి ఎలా చేయాలి, ఏం చేస్తే కరెక్టు, అవన్నీ చూసుకొని డెసిషన్ తీసుకోండి. మీరు ఈ ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత, వారసుడు ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత, తెలుగులో వచ్చిన ఒపీనియన్ మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు. అంటే గతంలో వచ్చిన రకరకాల తెలుగు పెద్ద హిట్ సినిమాల కలిపినట్టుగా ఉంది ఈ ట్రైలరు అనే ఒక ఒపీనియన్. తమిళ వాళ్ళు కొత్తగా ఉండుండొచ్చు, అది మనకు తెలియదు. బట్ ఇక్కడైతే వచ్చిన ఒపీనియన్, అంటే మీ ఒపీనియన్ ఏంటి? తమిళ వాళ్ళ కొత్తగా ఉంటుంది, మనకు రెగ్యులర్గా ఉంటుందనా? మన వాళ్ళకి ఒక మిక్చర్ పొట్లం ఇచ్చినట్టుంది ఇది. అలవైకుంఠపురం, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, ఇలా చాలా సినిమాలు కలిపిన ట్రైలర్లా ఉంది అనే ఒపీనియన్ అన్ని చోట్ల వినిపించింది. నేను అదే, మీ దృష్టికి వచ్చిందా లేదా? ఇప్పుడు రావడం ఏంటండి, నేను కథ ఓకే చేసినప్పుడే నా దృష్టిలో ఉంది. అదే కదనా ఇప్పుడు రావడం ఏంటి అంటే, నేను కథ చేసేటప్పుడు నాకు తెలుసు కదా నేను ఏమేమి చెప్తున్నాం, దీంట్లో ఏమేమి కనెక్ట్ అవుతున్నాం, అన్ని కలిపే ఉంటుందనా? దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను. నా శతమానం భవతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. ఏంటి సార్ ఏడుపంట టీవీ సీరియల్ అంటారు? చూసేవారు కాగండి, చూస్తే కదా అది టీవీ సీరియల్ ఏంటో. అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు న్యాచురల్గా ట్రైలర్లో మీకు 2 గంటల 2 నిమిషాల 25 సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే చూసినట్టుంది. టోటాలిటీ ఏంటి, టోటాలిటీ ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా? మీరు ట్రైలర్ చూసినప్పుడు ఏందిరా అనుకున్నారా? బాగుందే, బాగానే ఉంది అనుకున్నారా? ఏమనుకున్నామని అదే రేపు సినిమా. ఇక్కడ అన్నీ చూపించలేం. థియేటర్లకు వెళ్ళిన తర్వాత 2 గంటల 40 నిమిషాల్లో చాలా చెప్పాలి. నవ్విస్తాము, ఏడిపిస్తాము, హీరోయిజం ఉంటాయి, మంచి డ్యాన్స్ పాటలు ఉంటాయి. ఇట్స్ ఏ ప్యాకేజ్, యూనివర్సల్ సినిమా. శ్రీకాంత్ గారు